తులసి రే ఈశ్వర్, అమ్మ ఇంకా రాలేదేంట్రా? కావాలని ఆ నందిని ఆపడానికి ట్రై చేస్తుంటుందన్నయ్య. కానీ ఏదో ఒక మ్యాజిక్ చేసి కౌంటర్ ఇచ్చి అమ్మ తప్పకుండా వస్తుంది. అదిగో అమ్మ వచ్చేసిందిరా. అరే మీరేంట్రా ఇద్దరు ఆఫీస్కి వెళ్లకుండా? జ్యోతి గురించి టెన్షన్ పడకండి అని నేను చెప్తున్నా, మీరు టెన్షన్ పడుతూనే ఉన్నారు. జ్యోతిని రిమాండ్కు తీసుకెళ్లిన దగ్గర నుంచి నేనెంతో మంది అడ్వకేట్స్తో మాట్లాడాను. ఒక అమాయకుడి మీద ఒకేసారి అన్ని సెక్షన్ల కింద కేసు ఎలా ఫైల్ చేస్తారని అడిగారు. అధికారులు అలా తప్పుడు కేసులు పెడితే వాళ్ల మీద మనం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు, బెయిల్ మీద తీసుకురావడానికి బదులు ఈ కేసులన్నీ క్లోజ్ అయ్యి జ్యోతిని కడిగిన ముత్యంలా ఎలా బయటికి తీసుకురావాలి, ఎంత తొందరగా తీసుకురావాలని నేను ఆలోచిస్తున్నాన్రా. మీకు కూడా తెలియకుండా చాలా ప్రయత్నాలు చేస్తున్నాను. ఈ ప్రయత్నాలు నందినికి తెలిస్తే మనల్ని ఇంకా ఇబ్బంది పెడుతుందనే నువ్వు మాతో కూడా చెప్పట్లేదని అర్థమైందమ్మా. అమ్మా, నువ్వు ఒక్కదానివే టెన్షన్ పడ్డాం. ఇలా నందిని ఇంటికొచ్చి పని చేస్తూ తమ్ముణ్ణి విడిపించే ప్రయత్నాలు చేస్తుంటే మేం మాత్రం ప్రశాంతంగా ఎలా ఉండగలం? బలవంతంగా ఆఫీస్కు వెళ్ళినా అక్కడ నేను అన్నయ్య వర్క్ చేయలేకపోతున్నాం. మీ మనసేంటో నాకు తెలుసురా. లక్ష్మీ జ్యోతిల పెళ్లి జరిపించి వాళ్ళిద్దరి ప్రేమను గెలిపించామన్న తృప్తితో అందరూ సంతోషంగా ఉండొచ్చని మనం అన్ని ప్రయత్నాలు చేస్తే మన ప్రయత్నాలు ఫలించలేదు. ఒక్క మాట కోసం నేను నందిని ఇంట్లో పని చేయాల్సి వస్తుంది. మాట కోసం నిలబడే వాళ్ళు నీలా ఎవరున్నారమ్మా? ఈరోజు ఒక మాట, రేపు ఒక మాట. వాళ్ళకి ఏది అనుకూలంగా ఉంటే అలానే మాట మార్చి ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారమ్మా. లక్ష్మి కాసేపు ఆ నందిని వాళ్ళ బెదిరింపులకు భయపడకుండా ఉండి మంటపానికి వెళ్లకుండా ఆగి ఉంటే జ్యోతితో లక్ష్మి పెళ్లి జరిగిపోయేదమ్మా. ఈశ్వర్, లక్ష్మి అప్పటికి ఎలాంటి మానసిక పరిస్థితుల్లో ఉందో అది మనం ఆలోచించాలిరా. జ్యోతిని అరెస్ట్ చేయించి జీవితాంతం జైల్లో మగ్గేలా చేస్తామని, చంపేస్తామని వాళ్ళు బెదిరించారు. ఆ బెదిరింపులకు భయపడే జ్యోతి క్షేమం కోసం, వాడి ప్రాణాలు కాపాడుకోవడం కోసమే వెళ్ళింది. తప్పనిసరి పరిస్థితుల్లో సంజయ్తో తాళి కట్టించుకుంది. మన కుటుంబానికి దూరమైంది. ఇదంతా జ్యోతి క్షేమంగా ఉండాలనే చేసిందిరా. ఈ మేనత్తన్నా, మేనత్త కుటుంబమన్నా లక్ష్మికి ప్రాణంరా. ఈ రెండు కుటుంబాల్ని కలపాలని కూడా ఎంతో ప్రయత్నించింది. ఈ ప్రయత్నంలో జ్యోతిని ఎంత ప్రాణంగా ప్రేమించిందో చూసాం కదరా. కానీ అలాంటి ప్రేమను వదులుకుందంటే లక్ష్మి ఎంత నరకం అనుభవిస్తుందో ఒక్కసారి ఆలోచించండ్రా. అవునమ్మా. జరిగిపోయిన పెళ్లినైతే ఇప్పుడు మనం ఏం చేయలేం. జ్యోతిని బయటకు తీసుకురావాలి, తప్పుడు కేసులన్నీ కొట్టించేయాలి. దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. పదండి వెళ్దాం. ఎక్కడికమ్మా? జ్యోతి, లక్ష్మి ఆ రోజు ఎవరికైతే లిఫ్ట్ ఇచ్చారో ఆ ప్లేస్కి. అలాగేనమ్మా. అన్నయ్య వెళ్ళి కార్తీ రామ్మా. నువ్వు నా తమ్ముడితో సంతోషంగా ఉంటేనే జ్యోతి క్షేమంగా బయటికి వస్తాడు. ఈ గన్సాయికి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇందాక ఒక ప్రెగ్నెంట్ లేడీ లిఫ్ట్ అడిగింది. ఆమెని హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేసి వచ్చాం. తనని మా కారు ఎక్కించుకునేటప్పుడు 9 నెలల కడుపుతో ఉంది. కానీ కారు దిగి వెళ్తున్నప్పుడు ఆ కడుపు లేదు. అమ్మా, ఇప్పుడు మనం ఆ చోటికి వెళ్ళి ఏం చేయబోతున్నాం? పోలీస్ ఇన్వెస్టిగేషన్లో సీన్ రీక్రియేషన్ గురించి ఎప్పుడైనా విన్నారా? సీన్ రీక్రియేషనా అంటే ఏంటమ్మా?
జరిగిపోయిన ఒక ఇన్సిడెంట్ని ఎలా జరిగిందో మళ్ళీ ఒకసారి క్రియేట్ చేస్తూ దాంతో కేసుకు సంబంధించి మరికొన్ని విషయాల్ని తెలుసుకోవడం. ఇప్పుడు మనం అదే చేయబోతున్నాం. అది పోలీస్ డిపార్ట్మెంట్ కదమ్మా చేసేది. రే, మనం చేస్తే తప్పేంట్రా? భారత రాజ్యాంగంలో వ్యక్తి స్వేచ్ఛకు ఎంత ప్రాముఖ్యతనిచ్చారో న్యాయ పోరాటానికి కూడా అంతే అవకాశం ఇచ్చారు. లో ఒక కిరాతకుడు ఇద్దరిని అమానుషంగా చంపి సాక్ష్యాధారాలు లేకుండా చేస్తే అన్యాయమైపోయిన ఆ కుటుంబం నుంచి ఒక అమ్మాయి తన కుటుంబానికి న్యాయం జరిగేలా ఆ కిరాతకుడికి శిక్ష పడేలా చేసింది. రాజ్యాంగం మనకంత అవకాశం కల్పించింది. అర్థమైందా? విష్ణు, కారు ఆపువా. కడుపుతో ఉన్న అమ్మాయికి మన జ్యోతి ఇక్కడి నుంచే లిఫ్ట్ ఇచ్చాడంట. ఆ అమ్మాయితో పాటు ఒక పెద్దాయన కూడా ఉన్నారంట. వాళ్ళ ఆచూకీ తెలుసుకోవడం ఎలా? ఈ ప్లేస్లో ఆ కారు ఎక్కారంటే వాళ్ళేదో ప్లాన్తోనే ఉండుండాలి. ఏదైనా వాళ్ళు ఎవరు ఎలా ఉంటారో తెలియాలి కదమ్మా. విష్ణు, క్లూ దొరికే అవకాశం ఉందిరా. అక్కడ సీసీ కెమెరా ఉంది, చూడు. అందులో అంతా రికార్డ్ అయ్యే ఉంటుంది. కరెక్టే అమ్మా. మనం లోపలికి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని సీసీటీవీ ఫుటేజ్ సంపాదిద్దాం. పదండి. అవునమ్మా కరెక్ట్. రామ్మా వెళ్దాం. సార్ నమస్తే. నా పేరు తులసి. తులసమ్మ క్యాటరింగ్ సర్వీస్ నడుపుతుంటాను. గుర్తుపట్టానండి, కూర్చోండి. ఈ మధ్య మీ క్యాటరింగ్ సర్వీస్ గురించి కానీ సోషల్ సర్వీస్ గురించి కానీ ఎలాంటి పోస్టింగ్స్ పెట్టట్లేదేంటండి? మేము చాలా ఆసక్తిగా చూస్తూ ఉంటాం. మాకొచ్చిన కష్టం ముందు నా వృత్తి ప్రవృత్తి అన్నీ పక్కన పెట్టాల్సి వచ్చింది. అందుకే ఎలాంటి పోస్టింగ్స్ పెట్టట్లేదండి. అన్నట్టు మీరు నాకు ఒక సాయం చేయాలి. ఏంటో చెప్పండి మేడం. మా చిన్నబ్బాయి జ్యోతికి లక్ష్మి అనే అమ్మాయినిచ్చి పెళ్లి జరిపించాలనుకున్నాం. ఆ పెళ్లి విషయం చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. ముఖ్యమైన విషయం. మాకు కావలసిన సాయం ఏంటో ముందడుగుతాను. అలాగేనండి, నా వల్ల చేయగలిగే సాయం అయితే తప్పకుండా చేస్తాను. మా అబ్బాయి కారులో వస్తూ ఈ బిల్డింగ్ బయట ఒక ప్రెగ్నెంట్ అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చాడు. మీ బిల్డింగ్ సీసీ కెమెరాలో ఆ వీడియో రికార్డ్ అయి ఉంటుంది. అది మేము చూడాలి సార్. ఏ రోజు మీకు గుర్తుందో మేడం? మా అబ్బాయి పెళ్లి పెట్టుకున్న రోజు 27వ తారీఖు. టైం కూడా చెప్తాను.
సుమారు 10-10:30 మధ్య జరిగింది. అలాగే మేడం, నేను ఫుటేజ్ పెన్ డ్రైవ్లో తీసుకురమ్మని చెప్తాను. చాలా థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. తీసుకొస్తున్నారు మేడం, వెయిట్ చేయండి. పెన్ డ్రైవ్ ఇదిగోండి సార్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. మేడం, ఇలా వచ్చి చూడండి. ఒక్క నిమిషం సార్, రండి. ఫ్రీజ్ చేయండి. హా. రే అమ్మా, సార్, ఆ ప్రెగ్నెంట్ అమ్మాయి ఈ అమ్మాయే సార్. నేను తమ్ముడిని లక్ష్మిని పంపించింది ఈ కారులోనేనమ్మా. సార్, ఇక్కడ వీడియో కొంచెం ఫ్రీజ్ చేయండి, కొంచెం ఫార్వర్డ్ చేయండి. జ్యోతి చెప్పింది, లిఫ్ట్ ఇచ్చింది ఈఎంఐకి. సార్, మా అబ్బాయి మాదక ద్రవ్యాల కేసులో అరెస్ట్ అయ్యాడు. వాడు నిర్దోషాన్ని నిరూపించడానికి ఈ వీడియో మాకు చాలా కీలకంగా పనికొస్తుంది. ప్లీజ్ సార్, ఈ వీడియోని నా ఫోన్కి సెండ్ చేయగలరా? పోలీసులు చేయాల్సిన పని మీరు చేస్తున్నారేంటి మేడం? పోలీస్ శాఖ నుంచి దర్యాప్తు ఆలస్యం అవుతుందని ఒక అమ్మగా నేనే రంగంలోకి దిగాను సార్. వీడియోని పంపగలరా ప్లీజ్? తప్పకుండా పంపిస్తానండి. నెంబర్ చెప్పండి. 9942. సెండ్ చేశాను, చూడండి మేడం. వచ్చింది సార్. చాలా థ్యాంక్ యూ సార్. ఓకే అండి. ఉంటాను. రా. థ్యాంక్ యూ సార్. ఓకే అండి. పదమ్మా. అమ్మా, ఇప్పుడు ఈ వీడియో మనకు ఎలా ఉపయోగపడుతుంది? విష్ణు, ఆ అమ్మాయి ఎవరో జ్యోతిని కేసుల్లో ఇరికించటానికే వచ్చింది. ఆ గోవర్ధన్ నందినీలే పంపారనిపిస్తుంది. అసలు ఆ అమ్మాయి ప్రెగ్నెంటే కాదన్న అనుమానం. అదెలా గెస్ చేయగలుగుతున్నావమ్మా? చెప్తాన్రా. ఆ అమ్మాయిని ఎక్కడ డ్రాప్ చేశాడో జ్యోతి నాతో చెప్పాడు. అక్కడ కూడా ఇలాంటి సీసీటీవీ ఫుటేజ్ దొరికితే ఈ కేసు కొలుక్కొచ్చినట్టే. జ్యోతి మీద పెట్టిన కేసులన్నీ కొట్టేయడానికి ఎంతోసేపు పట్టదు. నాకు ఆ నమ్మకం ఉంది. పదండి, వెళ్దాం. ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? హోలీ క్రాస్ హాస్పిటల్. రండి, పద. మమ్మీ, మమ్మల్ని పూజ గది దగ్గర నిలబెట్టి ఎవరి కోసం వెయిటింగ్? పూజ చెయ్యమ్మా. ఈ రోజు పూజ చేసేది నేను కాదు సంజయ్. ప్రతిరోజు పూజ చేసి హారతిచ్చేది నువ్వే కదమ్మా. ఇన్ని రోజులు నేనే చేశానే, కానీ ఇంటికొచ్చిన కోడలికి కూడా ఆ గౌరవం ఇవ్వాలి కదా. పూజ లక్ష్మితో జరిపించబోతున్నావా? వెరీ గుడ్ మమ్మీ. ఈ మర్యాదలు సాంప్రదాయాలు మీకే తెలుసు. అలాగే కానివ్వండి. సహస్ర, వెళ్ళి మీ వదిని పిలు, పూజ చేద్దాం. మమ్మీ, మీ ఆలోచన వెనుక ఒక అర్థం ఉందని నాకు నెమ్మదిగా అర్థమవుతుంది. అర్థం ఏంట్రా? లక్ష్మి మన కుటుంబంలో ఒక మెంబర్ అయిందని, పరేదానిలా ఫీల్ అవ్వకుండా సొంత మనిషిలా అయిపోయిందని లక్ష్మి ఫీల్ అవ్వాలంటే ఇలాంటి ప్రియారిటీ ఇవ్వాలి. ఇలా చేస్తేనే తను అలా ఫీల్ అవుతుంది. ఇదే కదా అర్థం? బాగా అర్థం చేసుకున్నావు. మన ఇంటి అమ్మాయి మనతో బంధం ముడిపడిందని అప్పుడే కదా తెలుస్తుంది. ఎస్ మమ్మీ, యు ఆర్ రైట్. రావదినా. లక్ష్మి, నిన్నెందుకు రమ్మన్నామో తెలుసా? వద్దిరకి నీ చెప్పలేదన్నయ్యా.
నేను చెప్తాన్లే. లక్ష్మి, పూజ చేయి. ఏంటి లక్ష్మి ఆలోచిస్తున్నావు? నువ్వు సంజయ్ సంతోషంగా ఉండాలన్నా, ఈ ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలన్నా మేం చేసే పూజలు సరిపోతాయి కదా, మళ్ళీ నీతో చేయించడం ఏంటా అనా? కొత్తగా వచ్చిన కోడలు సిరి సంపదలు తీసుకొచ్చే లక్ష్మీదేవి అంటారు. అందుకే నువ్వు చేసే పూజలు ఇంకా విశేషంగా ఫలిస్తాయి. పూజ చేయి. చెయ్యి లక్ష్మి. భగవంతుడా, జ్యోతిని నిర్దోషిగా విడిపించాలని అత్తయ్య వెళ్లారు. మా అత్తయ్య ప్రయత్నం ఫలించేలా చూడు. జ్యోతి వెంటనే రిలీజ్ అవ్వాలి. లక్ష్మి, అబ్బాయికి నువ్వు బొట్టు పెట్టు. నీ మెళ్ళో మంగళసూత్రాలు పదిలంగా ఉండాలన్నా మీ భార్యాభర్తల అనుబంధం అంత గొప్పగా ఉండాలి. నీ చేత్తో బొట్టు పెట్టు. పెట్టొదినా? ఏంటి లక్ష్మి ఆలోచిస్తున్నావు? సంజయ్ నీ భర్త. ఇంట్లో మొదటిసారి నువ్వు పూజ చేసిన వేళ విశేషంతో నిన్ను ఒక కోరిక కోరుతాను. అది తప్పకుండా నెరవేర్చాలి. ఏంటో అడగమ్మా. తదాస్తు అని లక్ష్మి వరం ఇస్తుంది. ఇది మీ ఇద్దరి బాధ్యతరా. నేను అడగబోయేది ఏంటా అని ఆలోచిస్తున్నావా? నువ్వు ఏడాది తిరిగేలోపు నువ్వు పాపనో బాబునో మా చేతిలో పెట్టాలి. ఏంటి లక్ష్మి ఆలోచనలో పడ్డా? అలాగే అత్తయ్య అని వెంటనే చెప్తావనుకుంటే? రానందిని, లక్ష్మిని ఒక కోరిక అడిగాను. సమయానికి మీరు కూడా వచ్చారు. నువ్వేం కోరిక అడిగావో నేను విన్నాను పిన్ని. కానీ లక్ష్మి ఏం సమాధానం చెప్పట్లేదు. అంటే పాత జ్ఞాపకాలు, ప్రేమ ఇంకా లక్ష్మి మనసులో ఉన్నట్టు అనిపిస్తుంది. అలాంటిదేమైనా ఉంటే చెప్పు లక్ష్మి. అలాంటి ఆలోచన ఏం పెట్టుకోక. అదే ముఖ్యం అనుకుంటే అసలు నాతో తాళి కట్టించుకునేదా చెప్పు? మనస్ఫూర్తిగానే ఒప్పుకుందని గోవర్ధన్ అంకుల్ కూడా మనకు మాట ఇచ్చారు సంజయ్.
వాళ్ళ అడ్రస్ ఏంటో తెలుసుకుని మనం వెళ్లి వాళ్ళని కలవాలి. ఆ పెద్ద మనిషే ఈ కేసులో కీలక సాక్షి. తన కొడుకు అసలు నేరమే చేయలేదని నిర్దోషిగా నిరూపించే ప్రయత్నం చేస్తుంది. జ్యోతిరాదిత్య అసలు బయటికి రావటానికి వీల్లేదు. తులసి కుమిలిపోతూ ఉండాలి. అలాగే మేడం.